యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్లగిరిలోని బృందావన్ ల్యాబొరేటరీ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. రియాక్టర్ పేలిన శబ్దానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్ల నుండి పరుగులు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్లగిరిలోని బృందావన్ ల్యాబొరేటరీ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. రియాక్టర్ పేలిన శబ్దానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్ల నుండి పరుగులు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సూర్యాపేట జిల్లా జనగామ క్రాస్ రోడ్డులో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారులో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన ప్రయాణికులు పెను ప్రమాదం తప్పిదం నుంచి తప్పించుకున్నారు. కారులో 4 ప్రయాణిస్తున్నారు. స్థానికుల సాయంతో మంటలను అదుపు చేశారు. అలా పైన కొట్టనా సరసరా పైన కొట్టు అలా కొట్టు సూర్యాపేట జిల్లా జనగామ క్రాస్ రోడ్డులో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారులో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన ప్రయాణికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కారులో 4 ప్రయాణిస్తున్నారు. స్థానికుల సాయంతో మంటలను అదుపు చేశారు. అలా పైన కొట్టనా సరసరా పైన కొట్టు అలా కొట్టు తెలంగాణ పురపోరులో హస్తం హవా కొనసాగింది. అర్బన్ ఓటర్లు సరిలేరు మీకెవరు అంటూ కాంగ్రెస్ పాలనకు జైకొట్టారు. పట్టణ ప్రజలు రేవంత్ నాయకత్వాన్ని కోరుకున్నారు. అటు గులాబీ ఇటు కాషాయ పార్టీని కాదంటూ సర్పంచ్ ఎన్నికల ఫలితాల మాదిరిగానే మున్సిపల్ ఫలితాలను అందించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ విజయంపై ధీమాగా ఉండటం పార్టీకి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. లోక్సభ ఎన్నికల తర్వాత రాజకీయ గుర్తులపై జరిగిన ఈ స్థానిక ఎన్నికలు అన్ని పార్టీలకు బల పరీక్షగా మారాయి. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకు తిరుగు లేకుండా పోయింది. మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో క్లీన్ స్వీప్ దిశగా హస్తం నిలిచింది. మున్సిపల్ ఎన్నికల విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మున్సిపల్ రిజల్ట్స్ తెలంగాణలో హస్తానికి తిరుగులేదని స్పష్టం చేస్తూనే అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్పై మరింత బాధ్యత పెంచాయి.
మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 82 చోట్ల విజయం సాధించి జెండా ఎగురవేసింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అతి తక్కువ మున్సిపాలిటీలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఒక మున్సిపాలిటీని కైవశం చేసుకుంది. సుమారు 37 మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్, సిపిఐ చెరో 22 స్థానాలు గెలుచుకుని సమఉజ్జీవులుగా నిలిచాయి. మరోవైపు బీజేపీ తమకు బలమైన పట్టున కరీంనగర్ కార్పొరేషన్ను కైవసం చేసుకుంది. మున్సిపల్ పోరులో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 83 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవశం చేసుకుందని, గాలి కబుర్లు చెప్పేవారి స్థానమేంటో ప్రజలు నిరూపించారన్నారు. ఈ విజయంతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఇండిపెండెంట్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ప్రజాప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు భట్టి విక్రమార్క. 116 మున్సిపాలిటీల్లో అట్లాగే 7 కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి దాదాపు మాకు అంది వస్తున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు స్పష్టంగా 83 మున్సిపాలిటీస్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యతతో ముందుకు పోతా ఉంది. మిగిలి ఉన్నటువంటి మిగతా స్థానాల్లో కూడా చాలా చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు, కొన్ని చోట్ల ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు, సరే కొన్ని చోట్ల మిగతా ప్రతిపక్షాలకు సంబంధించిన చిన్న చిన్న అక్కడక్కడ చెదురుమదురుగా బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. చాలా వరకు ఇప్పటికే ఇండిపెండెంట్లుగా గెలిచినటువంటి వాళ్ళంతా కూడా చాలా సందర్భాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి వస్తూ వారంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాహిత కార్యక్రమాలు ఇంకా కొనసాగించడానికి మేము కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినట్టుగానే మేము కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ చేయూతనివ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నామని చెప్పి వారందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకత్వంతో చేతులు కలుపు ముందుకు వస్తూ ఉన్నారు. ఈ 2 దశాబ్దాల్లో ఇంత భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి రావటం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి వార్తగా మేము భావిస్తూ ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ గెలిచిందే తప్ప నిజమైన విజయం కాదన్నారు. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచిందని ఆరోపించారు. ప్రజల మనసు గెలుచుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. తమ విజయంతో కాంగ్రెస్ నాయకుల నోళ్లు మూతపడ్డాయన్నారు. చాలా మంది ఉన్నారు అసంటోళ్ళు. అట్లాంటి పిచ్చి తుగ్గులకు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు వస్తారు, పోతారు. ఎవ్వరు పర్మనెంట్ కాదు. నేనే రాజు, నేనే మంత్రి అనుకున్న వాళ్ళు చాలా మంది అట్లనే గాలి కొట్టుకొని పోయినరు. ఈ దేశము చాలా గొప్ప దేశం. ప్రజల చైతన్యాన్ని కూడా ఎవరైనా తక్కువ అంచనా ఇస్తే చాలా తెలివి తక్కువది. ఈ దేశంలో అట్లా రేవంత్ రెడ్డి లాగా విర్రవీగిన వాళ్ళు, నేనే రాజు, నేనే మంత్రి అన్న వాళ్ళు చాలా మంది వచ్చారు, చాలా మంది పోయారు. కానీ దేశం అట్లే ఉంది, ప్రజల చైతన్యం అట్లే ఉంది. చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు ఎవరైనా కూడా గాలికి పోతారు భవిష్యత్తు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ తో పోరాడగలిగిన శక్తి, కాంగ్రెస్ ను గద్దెదించే శక్తి, బీజేపీని నిరోధించే శక్తి ఖచ్చితంగా బీఆర్ఎస్ కు మాత్రమే ఉంది అని మొన్న పల్లెల్లో జరిగిన ఎన్నికలు, ఇవాళ పట్టణంలో జరిగిన ఎన్నికలు తేల్చి చెప్పాయి. పల్లెల్లో 4000 పైచిలకు సర్పంచులు గెలిపించారు ప్రజలు. మరి అట్లాగే పట్టణంలో కూడా ఇది చూస్తే దాదాపు 730-740 వార్డులు గెలిచి అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా ప్రధాన ప్రతిపక్షం కేవలం బీఆర్ఎస్ మాత్రమే, పోరాడే సత్తా ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. 2 పార్టీలు, ఒకటి ఢిల్లీలో అధికారంలో ఉంది, ఇంకోటి రెండోది రాష్ట్రంలో అధికారంలో ఉంది. కానీ ఈ 2 పార్టీలు ఉన్నప్పటికీ, ఎన్ని రకాల కుయుక్తులు పనిన్నప్పటికీ బీఆర్ఎస్ఏ, కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి మళ్ళీ ఒకసారి
అటు పల్లెల్లో ఇటు పట్టణంలో ప్రజలు తేల్చినట్టయింది. డెఫినెట్గా ఎక్కడెక్కడైతే ఈ దుర్మార్గాలు అరాచకాలు జరిగినాయో వీటిని వదిలిపెట్టం, అవసరమైతే వాటి మీద న్యాయ పోరాటం చేయడం, వాటి మీద ఇంకా ఎట్లాంటి వ్యూహాలు అవలంబించాలో అవన్నీ కూడా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మరి ఈరోజు ఇప్పుడే నేను మేము ముందు పెడుతున్న లెక్క చూస్తే ప్రత్యక్షంగా డైరెక్ట్గా మేము ఇప్పుడు 15 పైన గెలవబోతా ఉన్నాము. దాంతోపాటు పరోక్షంగా అంటే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న కాడ మరి దాదాపు మరో 10-15 చోట్ల మాకు చాయిస్ ఉంది, అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే 117లో డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. అయితే సరే ఇక డబ్బు, మద్యము, అధికార యంత్రాంగ దుర్వినియోగము ఇవన్నీ కూడా తారాస్థాయికి చేరినాయి. చూస్తూ ఉన్నారు, మీరు కూడా చూస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా టీవీలలో మీరు కూడా స్క్రోలింగ్లు ఇచ్చారు, మీరు కూడా వీడియోలు ఇచ్చారు. చాలా చోట్ల మరి పెద్ద ఎత్తున విస్తృతంగా అధికార దుర్వినియోగం కూడా జరిగింది. అయినప్పటికీ ఓటర్లు మాత్రం భయపడకుండా బయటకు వచ్చి ఓటేసినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. సరే, అక్రమాల ద్వారా ఇక మొదలుపెట్టినారు ఆల్రెడీ. బేరాలు, బేరసారాలు, ఎత్తుకుపోవడాలు, పోలీసులను పంపించి బెదిరించడాలు ఇవన్నీ మొదలైనవి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా. ఎట్లా గెలిచిన దాన్ని మా దగ్గర గెలిచిన దాన్ని కూడా లాక్కునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయినా కూడా పర్వాలేదు, కొట్లాడతాం. ఆపరేషన్ గెలవడం గొప్ప విషయమని, ఈ గెలుపు పట్టరాని సంతోషాన్నిచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మోడీపై నమ్మకంతో మాత్రమే కరీంనగర్ జనం గెలిపించారని, ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు. కరీంనగర్కు కేంద్రం ఏమీ ఇవ్వలేదనే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టామన్నారు. కరీంనగర్ ప్రజలు తమపై గురుతర బాధ్యత పెట్టారని, 5 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని బండి సంజయ్ అన్నారు. ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాం, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాం. అందరం కలిసికట్టుగా మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు ఏదైతే ఆదేశం ఇచ్చిరో, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు అయితే లక్ష్యాన్ని చూపెట్టిండో, మోడీ గారి యొక్క ఆశ నెరవేర్చాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో మేమందరం కలిసికట్టుగా ఒక టీమ్ గా ఏర్పడి అభ్యర్థులను నియమించి అభ్యర్థులను ప్రజలకు పంపిస్తే వాళ్ళ కరీంనగర్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టడం, భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ కార్పొరేషన్ అప్పచెప్పడం నిజంగా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఇదేదో భారతీయ జనతా పార్టీ గెలవాలి రాజకీయంగా మేము ఎప్పుడు ఆలోచించాలి. తర్వాత చాలా మంది కూడా బండి సంజయ్ హిందుత్వం ఆడతాడు, బండి సంజయ్ నయా పైసా దేలే, బండి సంజయ్ ఏం చేయలే అని చెప్పి ఎవరైతే పిచ్చి కూతలు కూసిరో వాళ్ళను ఎక్కడ దెబ్బ కొట్టాలనో అక్కడ దెబ్బ కొట్టి, ఇదిరపై నరేంద్ర మోడీ గొప్పతనం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కరీంనగర్ చేసిన అభివృద్ధి ఇది, బండి సంజయ్ తీసుకొచ్చిన పైసలు ఇవి. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు, బీఆర్ఎస్ పార్టీ లేనే లేదు. మాకు ఏకైక నాయకుడు ఇలా నరేంద్ర మోడీ, మమ్మల్ని ఆదుకునే ఏకైక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఇలా ప్రజలు భావించారు. కాబట్టి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వాళ్ళ కరీంనగర్ ప్రజలు మద్దతు తెలిపి మీరు సేవ చేయండి, మీ కన్నగా మేముంటాం, ఢిల్లీ నుంచి నిధులు తేండి, మీ కన్నగా మేముంటామని చెప్పి ఒక గురుతర బాధ్యతను కరీంనగర్ ప్రజలు మా మీద పెట్టారు. దాన్ని పక్కా స్వీకరిస్తున్నాం కూడా మేము. వర్ధన్నపేట మున్సిపాలిటీ రాజకీయం కీలక మలుపు తిరిగింది. 5వ వార్డు స్వతంత్ర అభ్యర్థి శిబారాణి ఓటు చైర్మన్ ఎంపికలో కీలకం కానుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు కిడ్నాప్ చేసినట్లు తండావాసులు ఆరోపిస్తున్నారు. తమ అభ్యర్థిని అప్పగించాలని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్కు తండావాసులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తమపై చేయి చేసుకున్నారని తండావాసులు ధర్నాకు దిగారు. జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తమ అభ్యర్థిని అప్పచెప్పే వరకు కదలమంటూ ఆందోళన చేపట్టారు. వర్గం పెడతారు, ఎరురుగా పట్టుకుపోతారు. వికారాబాద్ జిల్లా పరిగి కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇండిపెండెంట్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఘర్షణకు దిగారు. 3వ వార్డులో ఇండిపెండెంట్ హనుమంతు గెలుపొందారు. హనుమంతును తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. కాంగ్రెస్ నేతలతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. Vamos!
రాజన్న సిరిసిల్ల జిల్లా 31వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి పాసికంటి రమ్య గెలుపొందారు. విజయోత్సవ ర్యాలీలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఉద్రిక్తత నెలకొంది. మొత్తం 30 వార్డుల్లో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, బీజేపీ 4, స్వతంత్రులు 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి ఒకరు గెలవడంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి ఇండిపెండెంట్లు కీలకం కావడంతో ఇరు పార్టీల నేతలు ఇండిపెండెంట్లను తమ క్యాంపుకు తరలించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో గెలుపొందిన ఓ మహిళా అభ్యర్థిని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యాంపుకు తరలించే ప్రయత్నం చేయడంతో ఇరు పార్టీల నాయకుల మధ్య బాహాబాహీ జరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టారు. చివరకు ఇండిపెండెంట్లను కాంగ్రెస్ పార్టీ తమ క్యాంపుకు తరలించింది. ఇవాళ ఏపీ అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీలో ఉదయం 11:15 ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్కు ముందే ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ బడ్జెట్ 2026-27కు ఆమోద ముద్ర వేయనుంది మంత్రివర్గం. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుండగా 11:15కు ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో బడ్జెట్ని మంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ను మండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు. ఏపీ బడ్జెట్ 2026-27 అభివృద్ధి, సంక్షేమం, ఎన్నికల హామీలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఈ బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమం, రైతు, మహిళల సంక్షేమం ప్రధానంగా ప్రాధాన్యం పొందనుంది. సూపర్ 6 హామీలలో ఇప్పటికే 4 అమలు చేస్తున్నారు. వ్యయ ప్రాధాన్యత రంగాలకు భారీ నిధులు కేటాయించబోతోంది ప్రభుత్వం. కుత్బులాపూర్ బౌరంపేటలోని కేఎల్హెచ్ యూనివర్సిటీలో కళా ఉత్సవాలు జరుగుతున్నాయి. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను కళాశాల యాజమాన్యం నిర్వహిస్తోంది. వివిధ బ్రాంచ్ల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో అర్జున్, సీతాపయాణం సినిమా టీం హాజరయ్యారు. కళా ఉత్సవ్ 2026 ముఖ్య ఉద్దేశం విద్యార్థులలో సృజనాత్మకతను పెంచడం, విద్యతో పాటు సంస్కృతి, విలువలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే తమ కళాశాల లక్ష్యమని కేఎల్హెచ్ యూనివర్సిటీ డీన్ ఆనంద్ అన్నారు. కేఎల్హెచ్ యూనివర్సిటీ స్ప్రెడ్ ఓవర్ 3 క్యాంపసెస్. మనకు హైదరాబాద్లో 3 క్యాంపస్లు ఉన్నాయండి. ఒకటి బోరంపేట్, ఇది బోరంపేట్ క్యాంపస్. అలాగే అజీజ్ నగర్, అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కేఎల్హెచ్ క్యాంపస్. అలాగే కొండాపూర్లో
గ్లోబల్ బిజినెస్ స్కూల్. సో ఈ 2 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తామండి. అంటే బీటెక్, ఎంటెక్, పిహెచ్డి, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ. సో ఆ విధంగా ఓన్లీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అజీజ్ నగర్ను ఈ కొండాపూర్ క్యాంపస్లో. మా అజీజ్ నగర్ క్యాంప్ కొండాపూర్లో గ్లోబల్ బిజినెస్ స్కూల్. గ్లోబల్ బిజినెస్ స్కూల్ అంటే ఎంబీఏ, బీబీఏ, పిహెచ్డి, బీఎస్సీ యానిమేషన్, గేమింగ్. సో ఈ విధంగా మాకు 3 క్యాంపస్లు ఉన్నాయండి హైదరాబాద్లో. సో ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఆ టాలెంట్స్ని, ఇన్హరెంట్ క్వాలిటీస్ని మనం ఎగ్జిబిట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. దిస్ ఇస్ నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ని కళా ఉత్సవ్ అంటాం అనమాట. అంటే 2 days ఇది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామండి. అంటే స్టూడెంట్స్లో నాట్ ఓన్లీ అకాడమిక్స్, రీసెర్చ్, ట్రైనింగ్, ప్లేస్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఇవే కాకుండా మనం వాళ్ళ ఉన్నటువంటి ఈ ఆర్ట్స్ని డెవలప్ చేసి నేషనల్ లెవెల్లో వాళ్ళకు ఒక గుర్తింపు తేవడం కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసామండి. సో దీనికి ఇప్పటికి 3000 స్టూడెంట్స్ ఈ ప్రోగ్రాంలో నిన్న ఈ రోజు మనకు ఈ బోరంపేట క్యాంపస్లో జరుగుతూ ఉన్నాయండి. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో తనిఖీలు చేసిన పోలీసులు బాంబు బెదిరింపు ఫేక్ కాల్గా తేల్చి కేసు నమోదు చేశారు. తనిఖీల్లో ఒక బొమ్మను గుర్తించారు. బొమ్మను మర్చిపోయిన ప్రయాణికుడు పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు.